అఖిల్ బాబు బాబు నిద్రపోయాడు. నువ్వు పాట పాడి వీళ్ళ చేత అన్నం తినిపించగలవేమో కానీ అత్తయ్యని మాత్రం బయటికి తీసుకురాలేవు. ఆవిడకి శిక్ష తప్పదు. ఆవిడ జైలు పాలైనందుకు అందరూ నిన్ను ఇంట్లో నుంచి గెంటేయక తప్పదు. ఏంటి శ్యామను అనేది? గురువమ్మ రూపారాణి స్టేషన్కి వచ్చి మమ్మీని కలిసి వెళ్ళారా? అవును అఖిల్ బాబు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అత్తయ్య గారిని ఎందుకు కలిసి ఉంటారు? వాళ్ళకి కల్తీకి ఏదైనా సంబంధం ఉందేమోనని తెలుసుకుందామని గురువమ్మ వాళ్ళని కలిశాను. దీనిలో వాళ్ళ హస్తం ఉన్నట్టుగా నాకేం అనిపించలేదు. అత్తయ్య గారికి పరిస్థితి కల్పించింది ఎవరని ఏ చిన్న క్లూ దొరికినా చాలా అఖిల్ బాబు. ఆ క్లూ పట్టుకుని సాక్ష్యాలతో సహా వాళ్ళ నేరాన్ని బయటపెట్టి అత్తయ్య గారు నిర్దోషని నిరూపిస్తాను. కుట్ర చేసి అత్తయ్య గారిని అరెస్ట్ చేయించిన వాళ్ళకి తగిన శిక్ష పడేలా చేస్తాను. ఈ గురువమ్మ వాళ్ళేదో నా కొంప ముంచేలా ఉన్నారు. అసలు వీళ్ళు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళినట్టు? ఏంటి ఐశ్వర్య ఈ టైంలో ఫోన్ చేస్తోంది? శ్యామాని గెంటేశారన్న గుడ్ న్యూస్ చెప్తుందేమో. మాట్లాడు మాట్లాడు. హలో, బుద్ధుందా మీకు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఏంటి ఐశ్వర్య అలా మాట్లాడుతున్నావు? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అత్తయ్యని కలిశారంట కదా? అంటే అది ఆ రోజు మమ్మల్ని ఇంట్లోంచి గెంటేసి మీ అత్తయ్య మమ్మల్ని అవమానపరిచింది కదా. అవమానపరిస్తే? ఇప్పుడు ఆవిడ పోలీస్ స్టేషన్లో ఉన్నందుకు ఎంత అవమానపడుతుందో చూద్దామని ఏదో పరామర్శించడానికి వెళ్ళాము. ఏడ్చినట్టుంది మీ పరామర్శ. మీరు అక్కడికి వెళ్ళటం వల్ల శ్యామకి మీ మీద అనుమానం వచ్చింది తెలుసా? మీ మీద అనుమానం వస్తే ఆటోమేటిక్గా నా మీద కూడా దానికి అనుమానం వచ్చే ఛాన్స్ ఉంది. ఆ అనుమానాలు తీర్చుకోవడానికి అది ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిందంటే మన బండారం మొత్తం బయటపడుతుంది. మనం వెళ్ళి జైల్లో పడతాం. ఇంకెప్పుడు నాకు చెప్పకుండా ఇలాంటి పనులేవి చెయ్యొద్దు. అర్థమైందా? ఓకే ఐశ్వర్య. ఇదేంటి మమ్మీ, విషయం బయటపడితే మనం కూడా జైలుకి వెళ్తామా? మనమెందుకు జైలుకెళ్తామే? ఆ ప్లాన్ చేసింది, వాళ్లతో మాట్లాడింది, ఫ్యాక్టరీలో కల్తీ చేయించింది మొత్తం ఐశ్వర్య కదా. అదొక్కతే వెళ్తుంది జైలుకి.
బాబు తినలేను. ఇంట్లో అందరి పరిస్థితి అదే కదా శ్యామ. అయినా అందరికీ నువ్వు సర్ది చెప్పి అందరి చేత అన్నం తినిపించావు కదా. అలా అందరి చేత తినిపించిన నువ్వు పస్తులుంటానంటే ఎలా చెప్పు? చూడు ఎంత నీరసంగా ఉన్నావు. అన్నం తింటేనే నీరసం తగ్గుతుంది. నీరసం తగ్గితేనే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తేనే మమ్మీని ఎలా బయటికి తీసుకురావచ్చో కరెక్ట్గా ఆలోచించగలుగుతాం. అందుకోసమైనా నువ్వు తినాలి కదా. మామయ్య గారంటే మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. హలో మామయ్య గారు. అమ్మా వైదేహి, మీ అత్తయ్యకి ఇంకా తలనొప్పి తగ్గలేదామా? అంటే అది తలనొప్పి. అత్తయ్య గారు ఫోన్లో ఏం చెప్పారో ఏంటో. ఏంటమ్మా మాట్లాడవేంటి? మీ అత్తయ్యకి ఇంకా తలనొప్పి తగ్గలేదా? అత్తయ్య గారు మీకు ఫోన్ చేస్తారన్నారు మామయ్య గారు. చేశారా? చేసిందమ్మా, మధ్యాహ్నం చేసింది. తలనొప్పి తగ్గిందని చెప్పారా? అలాంటి తలనొప్పులు వస్తుంటాయి పోతుంటాయి అందమ్మా. దాన్ని బట్టి తన తలనొప్పి ఇంకా తగ్గలేదేమో అనిపిస్తోంది. ఇప్పుడు ఎలా ఉంది మీ అత్తయ్య గారికి? ఇప్పుడంటే అది అత్తయ్య గారికి బాగానే ఉంది మామయ్య గారు, బాగానే ఉంది. ఒకసారి తనకు ఫోన్ ఇవ్వమ్మా. ఫోనా? అంటే అది అత్తయ్య గారు పడుకున్నారు మావయ్య గారు. అప్పుడే పడుకుందా? అవును మావయ్య గారు, పడుకున్నారు. ఓహో, అంటే తలనొప్పి ఇంకా తగ్గలేదన్నమాట. అంతే మావయ్య గారు, అంతే. అమ్మా వైదేహి, తనకి తలనొప్పి మాత్రమేనా లేక ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లమా? అబ్బే ఇంకేం ప్రాబ్లం లేదు మావయ్య గారు, ఇంకేం ప్రాబ్లం లేదు. తలనొప్పి ఒక్కడే ప్రాబ్లం. ఓకేనమ్మా, రేపు మాట్లాడతానులే మీ అత్తయ్య గారితో. ఉంటానమ్మా. అలాగే మావయ్య గారు, అలాగే. ఇంతసేపు తలనొప్పి తగ్గలేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. నిన్ను పూజిస్తుంది. ఆవిడికి ఒంట్లో బాగాలేకపోయినా సరే బలవంతంగా లేచి నీకు పూజ చేస్తుంది. అలాంటి అత్తయ్యకి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి తల్లి? నిన్ను నిత్యం పూజించే ఆ భక్తురాలిని కాపాడాల్సిన బాధ్యత నీదే తల్లి. మా అత్తయ్య ఈ అపనింద నుంచి బయటపడి నిర్దోషిగా బయటకొచ్చే మార్గాన్ని నువ్వే చూపించాలి తల్లి.